ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే అత్యున్నత వేదిక అసెంబ్లీ. ప్రజాస్వామ్య దేవాలయం అది. అలాంటి అసెంబ్లీ నేడు వ్యక్తిగత దూషణలకు వేదిక అవుతుంది. ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు. సభా నాయకుడిగా రేవంత్ రెడ్డినే హుందాతనం ప్రదర్శించకపోవడంతో సభలో సభ్యుల గౌరవం గంగపాలవుతోంది. కేసీఆర్ హయాంలోనే సమావేశాలు బాగుండేవని, విపక్ష సభ్యులకు నాడు అభినందనలుండేవని నేడు ప్రజల్లో భావన వస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. అబద్దాలను అలవోకగా వల్లివేసిన ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పరు. ప్రతిపక్షాలు సమస్యలు లేవనెత్తిన ప్రతిసారి సభలోకి సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి నానాయాగి చేస్తూ జవాబు చెప్పకుండా తప్పించుకున్నారు. అసెంబ్లీ జరిగినన్నాళ్లు ప్రభుత్వానికి ఇదే తీరు. గత నెల 24 నుంచి 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ సర్కార్ సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా వారి పట్ల అమర్యాదగా వ్యవహరించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ సర్కారు వద్ద సరైన సమాధానాలు లేకనే సీఎం రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుర్భాషల పర్వానికి దిగారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే వ్యక్తిగత విమర్శలకు దిగారని పేర్కొంటున్నారు. బడ్జెట్ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, పద్దులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అడిగిన అంశాలపై సమాధానం చెప్పకుండా ఉద్దేశపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభా నాయకుడిగా రేవంత్ రెడ్డి తగడని, ఆయన అన్ఫిట్ సీఎం అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ విమర్శలతో ఎంఐఎం నేత, సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సైతం ఏకీభవించారు. సభా నాయకుడిగా రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకుల పట్ల కేసీఆర్ ప్రదర్శించిన నాటి హుందాతనపు సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన ఏనాడు ప్రతిపక్ష నేతలను చులకనగా చూడలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీనియర్ సైతం చెప్పుకుంటున్నారు. ఎల్ఓపి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేసీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా జానారెడ్డి గారంటూ సంబోధించేవారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఏనాడు తోలనాడలేదు. సభలో వాతావరణం వేడెక్కిన ప్రతిసారి కేసీఆర్ ఇంటి పెద్దగా వ్యవహరించేవారని గుర్తు చేస్తున్నారు. ఇందుకు గతంలో డీకే అరుణ, కేటీఆర్ మధ్య జరిగిన ఘటనను ఉదహరించారు. వారి మధ్య మాటల యుద్ధం జరిగినప్పుడు కేసీఆర్ జోక్యం చేసుకుని ఓ మెట్టు దిగి తన సభ్యుడితో క్షమాపణ చెప్పించారని గుర్తు చేశారు. కేసీఆర్ తనపై వచ్చిన విమర్శలను కూడా హూందాగా స్వీకరించేవారని చెప్పారన్నారు. సభ్యులు ఏవైనా సమస్యలు ప్రస్తావిస్తే వాటిని నోట్ చేసుకోవడంతో పాటు పరిశీలించాలంటూ సంబంధిత మంత్రికి అక్కడికక్కడే సూచనలు జారీ చేసేవారు. ఈసారి సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ పై చర్చ జరగాలని పట్టుబట్టింది బీఆర్ఎస్. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దుర్భాషలాడడం, అసలు జాబ్ క్యాలెండర్ పై చర్చ అవసరమే లేదని సభలో స్టేట్మెంట్స్ చదివేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బయటకు వెళ్లిపోవడంతో చేసేదేం లేక బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. అంతకుముందు సభలో సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సీరియస్ అయిన సీఎం, డిప్యూటీ సీఎం తీరును నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. వారికి మీడియా పాయింట్ వద్ద మాట్లాడే అవకాశం కూడా లేకుండా కాంగ్రెస్ వ్యవహరించిందనే ఆరోపణలు వచ్చాయి. సభలో 3 మహిళా సభ్యులు 4.5 గంటల పాటు నిలబడి నిరసన తెలుపుతున్నా సీఎం కనికరించకపోవడం దారుణమంటున్నారు విశ్లేషకులు.